హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం? ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి నాన్ వెజ్ టేస్ట్ తెలియాలంటే మష్రూమ్ కర్రీ చేసుకొని తినండి. ఆల్మోస్ట్ నాన్ వెజ్ టేస్ట్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. సింపుల్ కూడా ప్రాసెస్. ఏం లేదు, ఒక 3 ఆనియన్స్, 3 టమాటోస్ తీసుకొని నీట్గా కట్ చేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి వేపాలి. దాంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇదంతా అయిపోయినాక ఒక 4-5 కాజు వేసుకోండి. నేను ఒక 5-6 వేసాను అంతే. మీ ఇష్టం. కాజు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ కాజు వేసుకోండి అంతే. మష్రూమ్స్ మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసి, దాని మీద బ్లాక్ కలర్ మట్టి అది ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా 5-6 టైమ్స్ క్లీన్ చేసి 4 పీసెస్ కింద కట్ చేసి, ఫ్రెష్ మష్రూమ్స్ అయితేనే చాలా బాగుంటుంది. పక్కకు పెట్టుకోండి. అంతలోపు మనం ఇది ఫ్రై చేసుకున్నది అయిపోతుంది అనమాట. చాలా ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, బ్రౌనిష్ అయితే చాలు ఆనియన్స్ అన్ని. ఇవన్నిటిని కూడా మనం మిక్సర్లో చల్లారాక మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి మన మష్రూమ్స్ అయితే ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ దాంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ మనం వేపుతూ ఉంటే, ఫ్రై చేస్తూ ఉంటే దాంట్లోంచి వాటర్ అనేది వస్తుంది. వాటర్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ అది కుక్ అవుతుంది అని తెలుస్తుంది అనమాట. అంతలోపు ఈ పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. దాంట్లో మష్రూమ్స్ ఒక చూడండి, ఇక్కడ వాటర్ అయితే ఎలా వదిలినా, ఈ వాటర్ వదిలే టైంకి పేస్ట్ అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు కానీ గ్రేవీ ఎక్కువ కావాలంటే కాజు కానీ టమాటో ఆనియన్ కంటెంట్ కొంచెం పెంచుకోండి. బట్ కొన్ని మష్రూమ్స్ ఉన్నాయి బట్టి ఇది నేను పర్ఫెక్ట్ అనిపించింది. దాంట్లోనే కొంచెం టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇవి మీడియం వేసాను. హోల్ మసాలా ఏవి వేయలేదు. వెరీ లిటిల్ ఇంగ్రీడియంట్స్తో చేశాను. చాలా మైల్డ్గా బాగుంది. తగినంత సాల్ట్ వేసుకోండి. ఎంత వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇది మనం ఉడికే కొలది మనకి మంచి కలర్ అయితే వస్తుంది, తెలిసిపోతుంది అనమాట. నేను కర్రీ లీఫ్, కొరియాండర్ వేయడం మర్చిపోయాను. కొరియాండర్ అయితే లేదు, కర్రీ లీఫ్ అయితే వేసాను. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్కి వైట్ బటర్ కొంచెం వేసాను అనమాట. మీరు కావాలంటే వేరే కలర్ బటర్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. బటర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కంటే కూడా బటర్ లాస్ట్కి కొంచెం వేస్తే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. లాస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కసూరి మేతి. ఇది కొంచెం క్రష్ చేసేసి దాంట్లో వేసేసి కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లో అది అవ్వుతూ ఉంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేసి కసూరి మెతి వేసాక ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కలర్ డిఫరెన్స్ ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది. దీంతో మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. రొట్టెతో కానీ రైస్తో కానీ తింటే యమ్మీ అంటే యమ్మీ ఉంటుంది. వెరీ ఈజీ ప్రాసెస్. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ ఇన్ అదర్ వీడియో. బాయ్.